మీ 27 న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో 4-5 వార్డుల్లో దుంపలపల్లి వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దుబ్బాక కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన యొక్క సొంత భూముల్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తలేదని ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. సంక్షేమ పథకాలు గడప గడపకు చేరవేస్తామని, ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో పేదలకు సేవ చేయడం జరుగుతుందని తెలియజేశారు. చెరుకు శ్రీనివాసరెడ్డి సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ అభ్యర్థి దొందడి కమల శ్రీనివాస్, 5వ అభ్యర్థి గోపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. మంత్రి గారి ద్వారా ప్రతి వార్డు అభివృద్ధి కోసం డ్రైనేజ్ సీసీల కోసం 50 లక్షలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మన ప్రభుత్వం. ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాము. 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు ఇంటికి ఇస్తున్నాము. అదేవిధంగా మరి సన్న బియ్యం అనేది సంపన్నులు తినేది, పేదవాళ్ళకు ఉండకపోయేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తున్నాం. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు అని బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ప్రజల మన్ననవంతున ఈ ప్రభుత్వాన్ని కలకాలం ఉండాల్సిన, ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఆలోచన చేసుకోండి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మొన్న ఎన్నికల్లో కూడా మీరు టీఆర్ఎస్ పార్టీకి వేస్తే అది మోరిలేసినట్టే. నేను మాటిస్తున్న ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా, అసలు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ప్రతి గ్రామంలో డ్రైనేజ్ కావచ్చు, సీసీలు కావచ్చు, 2 సంవత్సరాల లోపల అసలు మట్టి రోడ్డు, డ్రైనేజ్ లేని గల్లీలన్నీ కూడా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మీరు అందరు చూసిన ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసింది ఏం లేదు. కేవలం ఇక్కడ నిధులన్నీ కూడా సిద్దిపేటకు పోతాడు, ఉత్సవ విగ్రహం లాగా ఉన్నాడు. వాళ్ళకి వేస్తే మరొక మోరి లేచినట్టే. మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కాబట్టి దుబ్బాక నియోజకవర్గం దుంపలపల్లి వార్డు 4-5 వార్డుల ప్రజలు కూడా విజ్ఞతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయండి, ఇది మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. మరి ఎందుకంటే మీరు ఒక ఆలోచన చేయండి. గతంలో ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడు హయాంలో అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఈ 10 సంవత్సరాలు ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. ఒక్కసారి సిద్దిపేట పోయి చూస్తే మన అందరికీ అర్థమవుతుంది. చాలామంది ఈరోజు సిద్దిపేట పోతూ ఉంటాం, కానీ